మీరు కాంగ్రెస్ కాంగ్రెస్ మీద ఆరోపణలు, కాంగ్రెస్ మీద విమర్శలు, కాంగ్రెస్ మీద మీరు ఏ ఆరోపణలు చేసినా సీఎం రేవంత్ రెడ్డి నుంచి మొదలుకొని పిసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ నుంచి మొదలుకొని కింది స్థాయి కాంగ్రెస్ కార్యకర్తలు ఒకరే క్వశ్చన్ ఇస్తున్నారు. మీ ఆరోపణలు చేసే ముందు మీ ఇంటి ఆడబిడ్డ కవిత చేసిన ఆరోపణల మీద మీరు ముందు సమాధానం చెప్పాలని అంటున్నారు, జూబ్లీస్ ఎన్నికల్లో కానీ ఇతర వేదికల మీద కానీ. సో కాంగ్రెస్ కు చెప్పుకోవడానికి ఏం లేక ఇలాంటి రాజకీయాలు మాట్లాడుతూ ఉన్నారు. నిజంగా జూబ్లీస్ ఎన్నికల్లో మీరు ఏం చేశారో అభివృద్ధి గురించి చెప్పండి. ప్రజలకు మీరు 2 సంవత్సరాల్లో మీరు చేసిన 6 గ్యారెంటీల అమలు గురించి చర్చించండి. గతంలో కూడా చాలా వచ్చినాయి ఇటువంటివి. మీ కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు కూడా మీ కాంగ్రెస్ పార్టీ నాయకులే ఈరోజు కొండా సురేఖ గారి బిడ్డ ఏం మాట్లాడుతుంది, దానికి సమాధానం చెప్పమని రేవంత్ రెడ్డి. కొండా సురేఖ సతీమణి కేబినెట్ మంత్రి బిడ్డ ఏమని చెప్పింది, గన్ను రేవంత్ రెడ్డి పంపిండు, తుపాకీ రేవంత్ రెడ్డి పంపి భయపెట్టి వసూలు చేయించిండు అని చెప్పింది. అమ్మ ఫైల్ మీద సంతకం పెడితే జపాన్ లో ఉన్న ముఖ్యమంత్రి ఫైల్ తెప్పించుకున్నాడు అని చెప్పింది. మరి దాని మీద రేవంత్ రెడ్డి ముందు సమాధానం చెప్పి, యు ఆర్ ద చీఫ్ మినిస్టర్ కదా, నీ కేబినెట్ మంత్రి బిడ్డనే నీ మీద ఆరోపణలు చేసింది, తుపాకీ నువ్వే పంపినావని. ఈజ్ ఇట్ రైట్ ఆర్ నాట్, యూ టెల్ ఫస్ట్. మహిళా జర్నలిస్ట్ నుంచి అవకాశం ఇంత ముందు ఎవరికైనా ముందు ఉమక్ మైక్ మీ ఆర్గనైజేషన్ పేరు, మీ పేరు చెప్పి క్వశ్చన్ అడగాలి. సార్ నా పేరు ఎన్నుమాదేవి, ఇండిపెండెంట్ జర్నలిస్ట్. సార్ మా బీఆర్ఎస్లో చాలా కీలకంగా వర్క్ చేసిన మాగంటి గోపి గారికి చాలా ఇష్యూస్ వచ్చాయి. అగర్ మాగంటి సునీత గెలుస్తే నిలదొక్కుంటుంది అంటారా? అక్కడ ఉన్న రాజకీయాలు కంపేర్ టు అదర్ నియోజకవర్గం జూబ్లీ హిల్స్ అనేది చాలా టిపికల్. సో ఆ మాగంటి గోపి గారికి పార్టీల పరంగా చాలా ఇబ్బంది అయింది కదా. సో సిచ్యువేషన్ ఎలా ఉండబోతుంది? సిస్టర్, ఇప్పుడు గోపి గారు అద్భుతంగా పనిచేశాడు. 3 సార్లు హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా గెలిచాడు, కంటిన్యూస్ గా హ్యాట్రిక్ ఎమ్మెల్యే ఆయన. మేము ప్రచారానికి వెళ్తుంటే చాలా బస్తీల్లో గోపన్న చాలా మంచోడు, మాకు చాలా సహాయం చేశాడని ఆయన పనితనాన్ని ప్రజలు గుర్తు చేసుకుంటున్నారు. బస్తీల్లో గోపి గారి గురించి వాళ్ళు చెప్పడం జరుగుతూ ఉంది. సో సునీత గారు తప్పకుండా బాగా పనిచేయగలుగుతారు. సునీత గారు ఒక సగటు మహిళగా, ఒక ఇంటి యజమానిరాలిగా మహిళల బాధలను, మహిళల మంచి కష్టాలను బాగా తెలుసుకోగలిగినటువంటి వ్యక్తి. సో డెఫినెట్గా ఆవిడ బాగా పనిచేస్తుంది. ఆవిడకు వెన్నంటి బీఆర్ఎస్ పార్టీ ఉంటుంది. మేమందరం కూడా వారికి చేదోడు వాదోడుగా ఉంటాం. తప్పకుండా ఒక మహిళగా తన ప్రయత్నం తాను చేయడంతో పాటు హోల్ పార్టీ విల్ బి విత్ us. సార్ రవికుమార్, నమస్తే మేడం. సార్ రేపు సాయంత్రంతో ప్రచారం ముగుస్తున్నాం. ఇప్పటిదాకా మనం కాంగ్రెస్ వాళ్ళు అక్కడ ఏది గూండా రాజ్యం ఇది అంటున్నారు. ప్రచారం ముగిసి 48 గంటలు దీన్ని ఎలా ఎదుర్కోబోతుంది బీఆర్ఎస్? అందుకే మేము ఈరోజు కేంద్ర ప్రభుత్వ ఎన్నికల కమిషనర్స్ ను మా ఎంపీ సురేష్ రెడ్డి గారు, దామోదర్ రావు గారు కలుస్తున్నారు. ఈరోజు 4:30కి అపాయింట్మెంట్ కూడా ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వ బలగాలను ఇక్కడ దించాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల కమిషన్ ను కోరింది. మేము రిటర్న్ గా నిన్ననే పంపాము. ఈరోజు అపాయింట్మెంట్ కూడా ఇచ్చారు. సెంట్రల్ ఫోర్సెస్ పంపాలని. ఎందుకంటే ఇవాళ పోలీసులు చాలా దుర్మార్గంగా వ్యవహరిస్తూ ఉన్నారు. మన షేక్పేట్లో వహీద్ అని మా ముఖ్యమైన నాయకుడు, ఆయన ఇంట్లోకి చొరబడి ఆయన తల్లి గారి మీద, భార్య మీద కూడా మగ పోలీసులు రూడ్గా బిహేవ్ చేశారు. బెడ్రూమ్లో కూడా వెళ్ళారు. వాళ్ళ కుటుంబ సభ్యుల్ని రాత్రి ఎత్తుకుపోయారు. అంటే ఈ రకంగా ఇంత అమానవీయంగా విచ్చలవిడిగా పోలీసులు మహిళల పట్ల వ్యవహరిస్తూ ఉన్నారు. లిటరల్లీ మా నాయకులకు లోకల్ సిఐలు, ఏసీపీలు బెదిరింపులకు గురి చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అందువల్ల కేంద్ర ప్రభుత్వం సెంట్రల్ ఫోర్సెస్ ఇక్కడ దించాలని, మన దేశంలో ఎక్కడ చూడ ముఖ్యమంత్రి డీజీపీకి అపాయింట్మెంట్ ఆర్డర్ ఇచ్చాడు. అసలు నేనైతే ఇప్పటివరకు చూడలే ఇన్నేళ్ల జీవితంలో ముఖ్యమంత్రి చేతుల మీదుగా అపాయింట్మెంట్ ఆర్డర్ అందుకుంటున్న డీజీపీ శివధర్ రెడ్డి. ఇది అన్ని పేపర్లలో ఫోటో అయ్యాడు. ఇంకా ఆ డీజీపీ ల్యాండ్ ఆర్డర్ నేను ప్రొటెక్ట్ చేస్తాడు? ఆ డీజీపీ న్యాయంగా ఎక్కడ వ్యవహరిస్తాడు? అందువల్ల ఇవన్నీ విషయాలు కూడా ఎన్నికల కమిషన్ చెప్పాం. సెంట్రల్ ఫోర్సెస్ ఆధ్వర్యంలో జూబ్లీ హిల్స్ ఎన్నిక జరపాలని మేము డిమాండ్ చేస్తాం. నమస్కారం సార్, నా పేరు మర్యాద రామాదేవి, బిగ్ టీవీ నుండి. సార్ పోలింగ్ పర్సెంటేజ్ చూసుకున్నా గత 4 ఎన్నికల నుంచి కూడా 53% అనేది ఇప్పుడు దాటలేదు. అయితే ఈసారి చాలా అంచనాలు పెరిగిపోతున్నాయి, పోలింగ్ పర్సెంటేజ్ చాలా పెరగబోతుందని.
ఈ పోలింగ్ పర్సంటేజ్ అనేది ఎవరికి అనుకూలంగా ఉండబోతుంది అనుకుంటున్నారు? రమాదేవి గారు మంచి క్వశ్చన్. జనరల్ మనం పాస్ట్ రికార్డ్ ఎప్పుడు చూసినా పర్సంటేజ్ ఎప్పుడైతే బాగా పెరుగుతుందో అది ప్రభుత్వ వ్యతిరేక ఓటు. ప్రజల్లో కోపం ఉంటున్నప్పుడు, ప్రజల్లో ఒక కసి ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఓటర్ వచ్చి ఆ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటేస్తారు. ఇన్ జనరల్ గా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కానీ, తెలంగాణ ఏర్పడిన తర్వాత కానీ మనం ఎప్పుడు చూసినా పోలింగ్ పర్సంటేజ్ పెరిగిందంటే అది ప్రభుత్వ వ్యతిరేక ఓటు. ప్రజల్లో కోపం ఉన్నప్పుడు, ప్రజలకు ప్రభుత్వం మీద కసి, ఈ ప్రభుత్వం పోవాలి అన్నప్పుడు ప్రజలు పెద్ద ఎత్తున వచ్చి ఓటేయడం జరుగుతుంది. జూబ్లీస్ అదే జరగబోతుంది. ఐ థింక్ ఫస్ట్ టైం రికార్డ్ పోలింగ్ జూబ్లీస్ లో జరగబోతుంది. రికార్డు మెజార్టీతో మా అభ్యర్థి సునీత గెలవబోతుంది. సార్, నేను మల్లికార్జున రెడ్డి, సాక్షి చీఫ్ కోర్ట్ అండి. మీరు కాంగ్రెస్ బీజేపీ ఒకటే, వాటి మధ్యలో ఒక ఫేకాల్ బాండ్ ఉందని చెప్తున్నారు. ఈ మధ్యలో సీఎం రోడ్ షోలో ఒక కామెంట్ చేశారు. ఏంటి అంటే, కాళేశ్వరం సిబిఐ విచారణకు ఇచ్చినాము, నవంబర్ 11 లోపు వాళ్ళిద్దరు బీజేపీ బీఆర్ఎస్ ఒకటి కాకపోతే ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని చెప్పేసి అన్నారు. దీని మీద మీ కామెంట్? 2 ఏళ్ళ నుంచి నువ్వేం చేసినావు? నువ్వు ఎన్డీఎస్ఏ ఎంక్వైరీ అన్నావు, విజిలెన్స్ ఎంక్వైరీ అన్నావు, ఘోష్ కమిషన్ అన్నావు, ఏసీబీ అన్నావు, రకరకాలు పెట్టి 2 ఏళ్ళ నుంచి వేధించినావు. ఎక్కడన్నా ఒక చిన్న తప్పు దొరకబెట్టావా? ఇప్పుడు నయా నాటకం సిబిఐ పెట్టినావు. అసలు నిన్ను కదా ఓట్ ఫర్ నోట్ కేసులో ఇప్పటిదాకా నువ్వు స్టే తెచ్చుకొని నువ్వు ఈరోజు కోర్టు నాటకం పెట్టుకొని ప్రాసిక్యూషన్ జరగకుండా ముందుకు పోతున్నావు. నీ మీద ఈడీ కేసు ఉంది, ఓట్ ఫర్ నోట్ కేసు. 5 ఏళ్ల కింద నీ మీద ఓట్ ఫర్ నోట్ లో ఈడీ కేసు అయితే ఇప్పటిదాకా ఈడీని ఎందుకు అరెస్ట్ చేస్తలేదు? నీకు బీజేపీతో సంబంధం ఉంది కనుకనే నువ్వు ఇలాంటి మాటలు మాట్లాడుతున్నావు. నిన్ను ఈడీ ఎందుకు అరెస్ట్ చేయలేదు ఇప్పటిదాకా? ఓట్ ఫర్ నోట్ కేసులో నీ మీద ఈడీలో ఎఫ్ఐఆర్ ఉంది. వై ఈడీ ఈజ్ నాట్ అరెస్టెడ్ రేవంత్ రెడ్డి? దే షుడ్ ఆన్సర్ బోత్ కిషన్ రెడ్డి అండ్ రేవంత్. సార్, రాహుల్ ఫ్రమ్ ద బ్యాక్. సార్, ఈ ఎలక్షన్స్ లో కాంగ్రెస్ అరాచకాలు మితిమీరిపోయినాయని మీరు చెప్తున్నారు. 2023లో ఇదే పరిస్థితిలో అది ఫోన్ ట్యాపింగ్ ద్వారా జరిగిన అరాచకాల కంటే ఎక్కువ నాయది. ఎందుకంటే అప్పుడు రేవంత్ రెడ్డి లీడర్స్ లైక్ రేవంత్ రెడ్డి, బండి సంజయ్ ఫోన్లు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఫోన్లే ట్యాప్ అయినాయి. అవి ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ రిపోర్ట్స్ తేలింది సార్. అది ఏం తేలలేదు. ఇదంతా కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్న ఆరోపణ. ఇప్పుడు అది కోర్టులో ఉంది, న్యాయస్థానంలో ఉంది. నిజంగా జరిగితే బయట పెట్టు, యాక్షన్ తీసుకో. హూ ఇస్ స్టాపింగ్ యూ? సార్, రమేష్ రెడ్డి సార్, ఈనాడు కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ఉప ఎన్నిక రెఫరెండంగా మీరు భావిస్తారు? నిన్ననే మా కేటీఆర్ గారి ప్రశ్నకు ఆన్సర్ ఇచ్చారు కదా. నమస్తే సార్. సార్, గత ప్రభుత్వం, మీ ఆర్గనైజేషన్ పేరు, మీ పేరు? నా పేరు భూమేశ్వర్, ఆంధ్రప్రభ డిప్యూటీ బ్యూరో. గత ప్రభుత్వంలో తుమ్మిడిహట్టి నిర్మించాలని ప్రయత్నం చేసిన మహారాష్ట్ర ప్రభుత్వం అంగీకరించలేదు. ప్రస్తుత ప్రభుత్వం 150 మీటర్ల ఎత్తుతో తుమ్మిడిహట్టి నిర్మిస్తాం, సుందీలకు నీటిని తరలిస్తామని చెప్తున్నది సాధ్యం అవుతుందా? గుడ్ క్వశ్చన్. ఇప్పుడు ఇలా మీ దాంట్లో 2 ఆన్సర్లు ఉన్నాయి. తమ్మిడిహట్టి దగ్గర 150లో కడతాము అంటున్నారు. 150 సరే, అది మహారాష్ట్ర ఒప్పుకుంటుందా ఒప్పుకోదా సెకండరీ. ఒప్పుకుంటుందని అనుకుందాం. 150 గట్టి కూడా తీసుకోగలిగిన నీళ్ళు ఎన్ని? 80 టీఎంసీ, 80 టీఎంసీలు మాత్రమే. మనము ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా వాడుతున్న నీళ్ళు ఎంత? 280 టీఎంసీ, 280 టీఎంసీ. మరి 80 సరిపోతాయా? అప్పుడైనా కాళేశ్వరం కావాల్సిందే కదా. దిస్ ఇస్ నెంబర్ 1. నెంబర్ 2, తామిడిహట్టి నుంచి ఏది తెస్తామంటున్నారు? సుందిళ్ళ బ్యారేజ్కి తెస్తామంటున్నారు. నువ్వే ఏం చెప్తున్నావు? ఈ బ్యారేజీలన్నీ కూడా కూలిపోతాయి, ఇది టెక్నాలజీ బాగలేదు, ఇదంతా అవినీతి జరిగింది అంటున్నావు. మరి సుందిళ్ళ బ్యారేజ్కి నువ్వు నీళ్లు తెస్తున్నావు అంటే నేను సుందిళ్ళ బ్యారేజ్ ఇంటాక్ట్, నేను అన్నారం ఉన్నట్టే మేడిగడ్డ ఉన్నట్టే కదా. వాట్స్ ద ప్రాబ్లం? ఇదంతా నువ్వు రాజకీయం చేస్తున్నట్టు. ఎప్పుడైతే సుందిళ్ళ బ్యారేజ్కి నీళ్లు తెస్తున్నావు అంటే సుందిళ్ళ బ్యారేజ్ వాడతావు, సుందిళ్ళ బ్యారేజ్ దగ్గర బీఆర్ఎస్ ప్రభుత్వం పెట్టిన లిఫ్ట్ను వాడి ఎల్లంపల్లికి నీళ్ళు తెస్తావు. మరి సుందిళ్ళ బ్యారేజ్ పనిచేసినప్పుడు, సుందిళ్ళ లిఫ్ట్ పనిచేసినప్పుడు అన్నారం మేడిగడ్డ కూడా పనిచేస్తాయి కదా. 3 బ్యారేజీలు అదే టెక్నాలజీతోనే అదే గోదావరి నది మీద కట్టినాం కదా. దెన్ దెర్ ఇస్ నో ఇష్యూ. నువ్వు చేస్తున్నదంతా రాజకీయము, రాద్ధాంతం తప్ప. నువ్వే సమాధానం చెప్తున్నావు. సుందిళ్ళ, అన్నారం, మేడిగడ్డ ఇస్ పర్ఫెక్ట్, ఇంటాక్ట్, దే ఆర్ యూస్ఫుల్. విత్ ఎ స్మాల్ రిపేర్ వీ కెన్ యూజ్ మేడిగడ్డ. కొద్దిపాటి డబ్బులతో చేసే అవకాశం ఉండగా కేవలం ఫాల్స్ ప్రిస్టేజ్ తోని ఇప్పుడు మళ్ళీ 25,000 కోట్లు ఖర్చు పెట్టి సుందిళ్ళకి తెస్తున్నావు.
వాట్ ఈస్ ద యూస్ 25,000 కోట్లు పెడితే కూడా గదే 80 టీఎంసీలే వస్తాయి. నీకు ఆ 80 కూడా ఇప్పుడు ఆ 80తో పాటు ఇంకో 200 కలిపి 280 టీఎంసీలు మేడిగడ్డ నుంచి తీసుకోవచ్చు కదా. మరి 25,000 కోట్లు ఎందుకు దండగా చేస్తున్నావు? కాంట్రాక్ట్ల కోసం, పర్సెంటేజ్ల కోసం. థ్యాంక్ యూ. ఎస్ సార్ నా పేరు భుజంగర్ సార్, మన తెలంగాణ. రాహుల్ గాంధీ గారు ఓట్ చోరీ మీద బ్రెజిల్ మోడల్ను చూపించి ఇట్లాంటివి దొంగ ఓట్లు వచ్చి క్రియేట్ చేసి ఎలక్షన్ కమిషన్ పక్షపాతంగా అధికార పార్టీకి అనుకూలంగా పనిచేస్తుందని ఆరోపణలు చేస్తుంది. ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ కూడా జూబ్లీహిల్స్లో కొత్త ఓట్లు నమోదైనాయి. మీరు ఇంతకుముందు చెప్పినట్టు నవీన్ యాదవ్ తమ్ముడికి 3 ఓట్లు ఉన్నాయి ఎలక్షన్ అని. బీఆర్ఎస్ పార్టీ ఎలక్షన్ కమిషన్ అనుకూలంగా ఎలక్షన్ కమిషన్ పారదర్శకంగా పనిచేస్తుందని నమ్ముతుంది సార్. ఇంకో క్వశ్చన్ సార్, ఒకటి ఆన్సర్ చెప్పండి. ఒకటి సార్, ఎలక్షన్ కమిషన్ పారదర్శకంగా లేదు, రాహుల్ గాంధీ అంతకంటే లేడు. ఇప్పుడు రాహుల్ గాంధీ మరి బీహార్లో ఓట్ చోరీ గురించి మాట్లాడే, తెలంగాణ ఓట్ చోరీ గురించి నీ అభ్యర్థి తమ్మునికే 3 ఓట్లు ఉన్నాయి, దీని సంగతి ఏందని రేవంత్ని అడగాలన్నా వద్దా? ఎలక్షన్ కమిషన్కి ఎంత పారదర్శకత లేదో రాహుల్ గాంధీకి అంతకంటే లేదు. థ్యాంక్ యూ. రెండో క్వశ్చన్ ఏంటి? ఫీజు రియంబర్స్మెంట్కి సంబంధించి సార్, విజిలెన్స్ సిస్టమ్ అనేది క్రియేట్ చేసిందే, ఆ సిస్టమ్ తెచ్చిందే బీఆర్ఎస్ పార్టీ అని ఈ కాలేజ్ మేనేజ్మెంట్స్ ఆరోపిస్తున్నాయి సార్. వాళ్ళు ఇప్పుడు చేస్తున్న కాంగ్రెస్ గవర్నమెంట్ చెప్తున్న విజిలెన్స్ అప్పటి బీఆర్ఎస్దే, ఆ రిపోర్ట్ను చూపించి మమ్మల్ని బెదిరిస్తున్నారు అని చెప్తున్నారు. మేము ఏ రోజు వేధింపులకు గురి చేయలే కదా. బీఆర్ఎస్ పార్టీ వచ్చినాడు, అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం 2,200 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ బకాయి పెట్టిపోయింది. ఆనాడు కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం పోతూ పెట్టిన బకాయిలు చెల్లించినాం. 2 సంవత్సరాలు కరోనా వస్తే కూడా కలిపి 19,500 కోట్ల రూపాయలు ఫీజు రియంబర్స్మెంట్ మీద బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చింది. 2 సంవత్సరాల్లో రేవంత్ రెడ్డి నువ్వు 2 రూపాయలు ఎందుకు ఇవ్వలేదు? ఈ కాలేజీలో చదివేది ఎవరు? ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ చదువుతారు. నీ ప్రభుత్వం పేదల ప్రభుత్వం అని, ఇందిరమ్మ ప్రభుత్వం అని చెప్పే నువ్వు ఆ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ పిల్లలకు ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించకపోవడం వల్ల సర్టిఫికెట్ ఇవ్వడం లేదు, ఉన్నత చదువులు చదవలేకపోతున్నారు. నువ్వు దాని చెల్లింపులు చేయను. నువ్వు మల్లన్న సాగర్ నుంచి మూసీకి 7,000 కోట్లతో టెండర్ పిలిచినావు, దానికి పేమెంట్ ఇస్తున్నావు, దానికి పైసలు ఉన్నాయి. నీకు 5,000 కోట్లతో ఫ్యూచర్ సిటీకి రోడ్ వేస్తున్నావు, దానికి పైసలు ఉన్నాయి. ఈ ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ ఎందుకు ఇవ్వవు? మేము 10 ఏళ్ళు ఉంటే ప్రతి సంవత్సరం 2,000 కోట్లు యావరేజ్ ఇచ్చినాం. ఎవ్రీ ఇయర్ 2,000 కోట్లు ఇచ్చినాం. నువ్వు 2 ఏళ్లలో 2 రూపాయలు కూడా ఇవ్వలే. వాట్ ఇస్ ద ప్రాబ్లం? వెన్ బీఆర్ఎస్ ఇస్ ఏబుల్ టు గివ్, వై నాట్ యూ? విజిలెన్స్ ఉన్న ఆ రోజు మీరు ఎవరిని కడుపు మీద కొట్టలే. వెరిఫై చేసిన తప్పులుంటే సరి చేసుకోమన్నారు. నువ్వు ఫీజు రియంబర్స్మెంట్ అడగగానే కాలేజీల మీద విజిలెన్స్ దాడులు చేయించి వాళ్ళు భయభ్రాంతులకు ఎందుకు గురి చేస్తున్నావు? డబ్బులు ఫస్ట్, తప్పులుంటే చర్యలు తీసుకో. డబ్బులు ఎందుకు ఇస్తారు ఫీజు రియంబర్స్మెంట్? ఇలా జూబ్లీహిల్స్ ప్రజలు ఆలోచిస్తారా? జూబ్లీహిల్స్ లో కూడా ఎంతో మంది పిల్లలు కాలేజీలో పోకుండా ఇళ్ళలో కూర్చున్నారు. వాళ్ళ అమ్మ నాన్న అడగారు ఎందుకు వద్దులో బిడ్డ కాలేజ్ కంటే రేవంత్ రెడ్డి పైసలు ఇస్తలేడు, అమ్మ కాలేజ్ బంద్ పెట్టిందని అమ్మకు నాయనకు చెప్పడా? పిల్లల చదువుల్ని ఇలా బేకారు చేస్తూ పిల్లల చదువులు ఆగం చేసిన రేవంత్ రెడ్డికి ఏ తల్లి అయినా తండ్రి అయినా ఓటేస్తారా? నా పేరు రాధా సార్, ఇండిపెండెంట్ జర్నలిస్ట్. సో మొన్న సీఎం రేవంత్ రెడ్డి గారు బీఆర్ఎస్ పార్టీ అసలు సినిమా కార్మికులకి ఎలాంటి పనులు చేయలేదని చెప్పేసి ఆరోపించారు. దానికి మీ సమాధానం ఏంటి సార్? మా సినిమా రంగానికి కేసీఆర్ గారు ఇచ్చినంత ఆదరణ ఎవరు ఇవ్వలేదు. రేవంత్ రెడ్డి వచ్చినాక సినిమా యాక్టర్లను అరెస్ట్ చేసి జైళ్ళలో పెట్టింది చూశారు, బ్లాక్మెయిల్ చేసింది చూసాము. సినిమా కార్మికులు సమ్మె చేస్తుంటే ప్రభుత్వానికి సంబంధం లేదు, వాళ్ళు సమ్మె చేస్తుంది నిర్మాతల మీద. కానీ రేవంత్ రెడ్డి నిర్మాతలందరూ పోయి రేవంత్ రెడ్డి గారిని కలిసిన వీడియో, ఫోటో మనం పేపర్లో చూసాం. తెల్లారి పోలీసులను పంపించి బలవంతంగా సమ్మెను మెడ మీద కత్తి పెట్టి విరమింపజేసింది రేవంత్ రెడ్డి. కానీ బీఆర్ఎస్ హయాంలో సినిమా రంగం అభివృద్ధి జరిగింది. సినిమా రంగానికి అనేక రకాలుగా ప్రభుత్వం సహకరించింది. మేము ఏ రోజు రేవంత్ రెడ్డి లాగా ఈ బ్లాక్మెయిల్కి పాల్పడలేదు. ఈ రకమైన పరిస్థితి మేము చేయలేదు ఏ రోజు కూడా. ఆడ కూడా మళ్ళొక జుమ్లా 20% టికెట్ ధర పెంచుతా అన్న మీకు ఇస్తా అన్నాడు. అది 2 సంవత్సరాల నుంచి ఎందుకు చేయలేదు? కార్మికులు సమ్మె చేసేటప్పుడు ఎందుకు స్పందించలే? జూబ్లీహిల్స్ ఎలక్షన్ వస్తే కార్మికులు గుర్తొచ్చిందా? ఆ రోజు పాపం కార్మికులు బాధపడి సమ్మె చేస్తుంటే నువ్వు ఆ రోజు పిలిచి ఎందుకు మాట్లాడలేదు? నిర్మాతలను పిలిచి మాట్లాడి పోలీసులను పెట్టి కార్మికుల సమ్మె విరమింపజేసినావు తప్ప కార్మికులారా రండి మీ బాధ ఏంటని ఎందుకు మాట్లాడలేదు?
ఓట్లు వస్తే కార్మికులు గుర్తొచ్చింది. కానీ బీఆర్ఎస్ నెవర్ డిడ్ లైక్ దట్. బీఆర్ఎస్ ఎప్పుడు ఒకే తీరు. ఎస్ హలో సార్, అంచనా న్యూస్ నుంచి సార్, నేను న్యూస్ కూడా రెహమత్ నగర్ సైడ్ కొంచెం రిపోర్టింగ్ చేశాను బిఫోర్ అటెండింగ్ దిస్ ప్రెస్ కాన్ఫరెన్స్. అక్కడ వచ్చి బీఆర్ఎస్ కి బాగానే సపోర్ట్ ఉంది, బట్ 1 పాయింట్ సీనియర్ యూత్ నుంచి బాగానే సపోర్ట్ ఉంది బీఆర్ఎస్ కి. కానీ కొన్ని సీనియర్ సిటిజన్స్ తో మాట్లాడితే వాళ్ళ పెద్ద సమస్య ఏమన్నారంటే అవి తో హుకూమత్ మే కాంగ్రెస్ है, అదే ఓట్ చేస్తే కాంగ్రెస్ కేస్తే ఏదైనా వచ్చే అవకాశం ఉందని ఒక నమ్మకం. సో ఇప్పుడు పవర్ లో లేనప్పుడు బీఆర్ఎస్ ఎంతవరకు హెల్ప్ చేయదు, ఇది ఎంతవరకు యూస్ఫుల్ గా ఉండగలుగుతుంది? अब हुकूमत में कांग्रेस तो है, तो कंटोनमेंट में क्या करे? कंटोनमेंट में जीत के 1.5 साल हो गए. कंटोन में बहुत कुछ वादा करे, 6000 घर बनाते बोले, स्टेडियम बनाते बोले, मिलिट्री लैंड में पट्टा देते बोले, कुछ भी नहीं करे ना. जीत के भी 1.5 साल हो गए. जाएंगे कंटोनमेंट में, बात करेंगे. कंटोनमेंट में रोड़ा पूरा पार्ट होल गिर गए, कोई स्ट्रीट लाइट आ रहा नहीं रात में. तो क्या करे कंटोनमेंट में? कुछ नहीं करे. एटलीस्ट बीआरएस जीते तो कांग्रेस को पूछेंगे, पकड़ के हम कांग्रेस को जोर से हम पूछ सकते. हम असेंबली में पूछेंगे, बाहर लड़ेंगे. देखिए परसों बस्ती दवाखाना गए हम पूरे, जब तक 5 महीने से बस्ती दवाखाना में डॉक्टर का, स्टाफ नर्स का तनख्वाह नहीं है, दवा नहीं था. जब बीआरएस जाके बस्ती दवाखाना विजिट करके गला पकड़ के पूछे, सैलरी आ गया, दवा भी आ गया. तब तक टिम्स का कोई काम ही नहीं हो रहा था. जब बीआरएस एलबी नगर टिम्स जाके क्यों नहीं चल रहा 2 साल से बोले, तो इमीडिएटली टिम्स के पास हेल्थ सेक्रेटरी भागना शुरू करे, इंजीनियर्स भागना शुरू करे, हम करेंगे बोल के बोल रहे. बीआरएस का आवाज तेलंगाना को डेवलप कर सकता. ये जो गुंडागर्दी कर रहे, ये लोग जो हाइड्रा बोल के घरा गिरा रहे, बीआरएस जाके उसको रोक रहे, हाइड्रा के खिलाफ लड़ रहे बीआरएस पार्टी. कल जुबली हिल्स बस्तियों में फिर हाइड्रा लगाएंगे ये लोग. जीते तो क्या बोलते, अब हम हाइड्रा लगा के घर गिराने के बाद भी हमारा जुबली हिल्स में जिताए और घर तोड़ेंगे और घर को गिरा देंगे बोलते. हैदराबाद में एक घर बनाए क्या रेवंत रेड्डी? 2 साल में एक घर भी रेवंत रेड्डी नहीं बनाए. केसीआर साहब ने 1 लाख डबल बेडरूम घर बना के गरीब लोगों को बगैर 1 रुपया दिए, लेकिन रेवंत रेड्डी ने 1 लाख घर गिरा दिया. बनाए सो पार्टी बीआरएस है, गिराए सो पार्टी कांग्रेस है. अब कौन जीतना आप सोचो.